హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెన్ హెచ్. మనం లాస్ట్ వీడియోలో డిఎంఎం ఫస్ట్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఆ యూనిట్ మనం ఫస్ట్ వీడియోలో ఏంటంటే పార్ట్ 1లో ఇంట్రడక్షన్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం. అలాగే పార్ట్ 2లో వేరియస్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ తప్ప రిమైనింగ్ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసాం. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం వేరియస్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా, చివరి వరకు చూడండి వీడియోని. ఓకేనా, ఈ టాపిక్స్ అన్నీ మనం ముందు వీడియోలో చెప్పాను మీకు, పిన్ టు పిన్ అసలు సమ్స్ ఎలా చేయాలి అసలు అన్నీ చెప్పాను క్లియర్గా. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ కన్నా ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రైన్ అంటే ఏంటి, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్, స్ట్రైన్ గురించి మీకు ఫార్ములాస్ అనేది తెలియాలి. మీరు ఆల్రెడీ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అంటే మాస్లో తెలుసుకుంటారు కదా వీటి గురించి డెరివేషన్స్. ఇప్పుడు డెరివేషన్స్ అవసరం లేదు, కానీ అసలు ఫార్ములా ఏంటి అనేది తెలిస్తే సరిపోద్ది మీకు డిఎంఎంలో. చూడండి, ప్రిన్సిపల్ స్ట్రెస్లో సిగ్మా మినిమం ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 మైనస్ రూట్ ఆఫ్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/² ప్లస్ టౌ స్క్వేర్ మాట. అర్థమైంది కదా. ఇదేంటంటే సిగ్మా మినిమం మాట. ఓకేనా. సిగ్మా మ్యాక్సిమం వచ్చేటప్పటికి సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/² ప్లస్ టౌ స్క్వేర్. ఇక్కడ కూడా మైనస్ అమ్మ, సారీ, ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ కూడా మైనస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మైనస్ ప్లస్ మారుతాయి అంతే. మినిమానికి మైనస్, మ్యాక్సిమంకి ప్లస్ మారుతాయి అంతే. మిగిలిన ఫార్ములా అంతా సేమ్ టు సేమ్. అక్కడ ఇక్కడ స్ట్రియర్ కావాలి అనుకుంటే, స్ట్రియర్ మ్యాక్స్ కావాలి అనుకుంటే ఫార్ములా ఏంటంటే సిగ్మా మ్యాక్స్ మైనస్ సిగ్మా మినిమం/2 చేస్తే మనకు స్ట్రియర్ మ్యాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి, రెండు స్ట్రెస్సెస్ అనేవి ఇచ్చినప్పుడు ప్లేన్లో అప్పుడు ఇలా కన్సిడర్ చేసుకుంటాం. లేదు వాడు ఒక్కటే స్ట్రెస్ అనేది ఇస్తే సిగ్మా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2/, ఓకేనా, ఆటోమేటిక్గా ఇలా వస్తుంది అన్నమాట. ఇది కూడా దీని నుంచి వచ్చింది. ఏంటంటే సిగ్మా 2 ప్లేస్లో 0 అనేది వేసేసుకుని చేస్తే అప్పుడు ఏమవుద్ది, సిగ్మా 1/2 మైనస్ సిగ్మా 1/2 హోల్². 1/2 అనేది బయటకు వచ్చేస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి. ఓకేనా. సేమ్ ఇదే ఫార్ములా, మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటికల్లీ ఇది కూడా వచ్చేస్తుంది. దీంట్లో మ్యాక్సిమానికి ప్లస్, మినిమంకి మైనస్. ఓకేనా. అదే స్ట్రైన్ మ్యాక్సిమంకి సిగ్మా 1/e మైనస్ సిగ్మా 2/me. ఇక్కడ 1/m అనేది ఏంటంటే పాయిజన్స్ రేషియో. ఓకేనా. అర్థమైంది కదా. మీరు ఈ ఫార్ములాస్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. మేబీ మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఆటోమేటికల్లీ మీరు సమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఓకేనా. బయాక్సిల్ అన్న ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అన్న ఒకటే, బయాక్సిల్ ఫోర్సెస్ అన్న ప్రిన్సిపల్ ఫోర్సెస్ అన్న ఒకటే. ఓకేనా. నేను దాంట్లో చెప్పేటప్పుడు బయాక్సిల్ అని చెప్తాను, దానికి అర్థం ప్రిన్సిపల్ యాక్సిస్ అని. ఓకేనా. ఓకేనా, మీకు ఈ ఫార్ములాస్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ఓకేనా. ద మెషిన్ పార్ట్ విచ్ హ్యాస్ క్రాంక్ షాఫ్ట్, ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ టర్బైన్స్, రోటర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు కంబైన్డ్ స్ట్రెస్. ఏంటంటే షాఫ్ట్స్ కానీ టర్బైన్స్ కానీ అందులో ఏంటంటే ఒక స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. దాంట్లో బెండింగ్, టార్షన్, లేదంటే అన్ని స్ట్రెస్లు అంటే 3-4 స్ట్రెస్సెస్ అనేవి కంబైన్డ్గా దాని మీద యాక్ట్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ మిషన్ మెంబర్ అనేది ఎక్కడైనా ఫెయిల్యూర్ జరగచ్చు. ఆ ఫెయిల్యూర్ అనేది ఎలా జరుగుద్ది అన్న దాని గురించి మనకి థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చెప్పుద్ది అన్నమాట. అంటే ఏ స్ట్రెస్ వల్ల జరుగుద్ది అనేది. ఓకేనా. ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, మ్యాక్సిమం స్ట్రియర్ స్ట్రెస్ థియరీ, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్ థియరీ, మ్యాక్సిమం స్ట్రైన్ ఎనర్జీ థియరీ, మ్యాక్సిమం డిస్టోరియన్ ఎనర్జీ థియరీ. ఈ 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా. మిమ్మల్ని ఎగ్జామ్లో థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అడిగితే అసలు థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి, 5 టైప్స్ గురించి రాసి మీకు పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అలా అని అడిగితే మాత్రం అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదనుకుంటే ఎనీ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. ఓకేనా. చూడండి, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ ఈ స్టేట్స్ దట్ ది ఫెయిల్యూర్ ఆర్ yielding of a material or component will be take place when maximum value of stress. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్ట్రెస్ వచ్చినప్పుడు బయాక్సిల్ స్ట్రెస్సెస్ ఆఫ్ ది సిస్టమ్ ఎగ్జిస్ట్ ది లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ది స్ట్రెస్. ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు ఎక్కడ ఈల్డింగ్ దగ్గర కానీ లేదు అంటే ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు కానీ వచ్చినప్పుడు అది ఫెయిల్ అవుద్దని చెప్తున్నాడు అనమాట. ఏంటంటే సిగ్మా T1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా YT/FS. ఓకేనా. అది డక్టైల్ మెటీరియల్స్కి సిగ్మా UT/FS ఏమో బ్రిటిల్ మెటీరియల్స్కి మాట. ఓకేనా. క్లియర్గా అర్థమైంది కదా. మెటీరియల్ని బట్టి కూడా అది మారుతూ ఉంటుంది.
ఓకేనా. దిస్ థియరీ ఈజ్ సూటబుల్ ఫర్ డిజైనింగ్ మెంబర్స్ ఆఫ్ బ్రిటిల్ మెటీరియల్స్. ఈ థియరీ అనేది మనకి బ్రిటిల్ మెటీరియల్స్ అనేది డిజైన్ చేయడానికే వాడతారు. ఆటోమేటికల్లీ బ్రిటిల్ మెటీరియల్స్ అనేవి కొద్దిగా క్రాక్ వచ్చినా అంటే కొద్దిగా లోడ్ అప్లై చేసినా ఏమవుతాయి, క్రాక్ అయిపోతాయి కదా. ఓకేనా. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అనేది బ్రిటిల్ మెటీరియల్కి మాత్రం బాగా సూట్ అవుతుంది అన్నమాట. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ చూడండి. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ అప్లైస్ ఓన్లీ డక్టైల్ మెటీరియల్స్. ఏంటి, ఇదైతే బ్రిటిల్ మెటీరియల్స్కి యూజ్ అవుతుంది, ఇదైతే ఓన్లీ డక్టైల్ మెటీరియల్స్కి యూజ్ అవుతుంది. విచ్ హ్యావ్ ఈల్డ్ స్ట్రెంగ్త్ ఇన్ టెన్షన్. ఏంటంటే ఈల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది ఎప్పుడు టెన్షన్లో. దిస్ థియరీ స్టేట్ దట్ ది ఫెయిల్యూర్ అక్కర్ వెన్ ది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్. ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు అది ఫెయిల్యూర్ అవుద్దని చెప్పేసి అన్నమాట. ఇక్కడ ఈల్డింగ్ దగ్గర కాబట్టి టీమాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వైటీ బై 2. ఓకేనా. టీమాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఎఫ్ఎస్ని కన్సిడర్ చేసుకుంటే ఏమవుద్దంటే సిగ్మా వైటీ బై 2 ఉంది కదా, ఎఫ్ఎస్ అనేది వేసుకుంటాం. ఇక్కడ ఏమనుకున్నారు, రెండిట్లకి ఈక్వల్ అనుకున్నారు కాబట్టి సిగ్మా వైటీ బై 2 ఇంటూ ఎఫ్ఎస్ అంటే మనకి టీమాక్స్ అంటే ఎలాగా సిగ్మా మ్యాక్స్ మైనస్ సిగ్మా మినిమం బై 2 కదా. ఓకేనా. ఇది అనేది దీనికి ఈక్వల్ అవుద్దని ఇందులో చెప్తాడనమాట. మీరు ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్ థియరీ. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్ థియరీ స్టేట్ దట్ ది ఫెయిల్యూర్ అక్కర్ వెన్ ది మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్ ఈజ్ బయాక్సిల్ సిస్టమ్ ఈక్వల్ టు ది స్ట్రైన్ ఎట్ ది ఈల్డ్ పాయింట్ ఇన్ టెన్షన్. ఇక్కడ ఏంటి, ఈల్డ్ పాయింట్ దగ్గర టెన్షన్ అనేది బయాక్సిల్ స్ట్రైన్ దగ్గర ఈక్వల్ ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ ప్రకారం స్ట్రైన్ ప్రకారం మనకేంటి ఈమాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 బై ఈ మైనస్ E2 బై ఎంఈ కదా. మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం చూడండి. ఈమాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా అనేది ఇక్కడ వేసుకున్నమాట. దానికి ఎక్కడ ఈల్డింగ్ దగ్గర స్ట్రెస్కి ఈక్వల్ అని చెప్పింది కాబట్టి సిగ్మా వైటీ బై ఈ. ఓకేనా. సిగ్మా వైటీ బై ఈ ఏమవుద్దంటే ఇక్కడ స్ట్రైన్ అవుద్ది, ఈల్డింగ్ యొక్క స్ట్రైన్. ఓకేనా. మనకి స్ట్రెస్ బై స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు యంగ్ మోడ్యులస్ కదా. ఇప్పుడు ఏంటి, స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై, ఇప్పుడు చూడండి ఇది మల్టిప్లికేషన్ అవుద్ది ఆటోమేటికల్లీ ఈ అనేది ఇక్కడ ఉండాలి, అప్పుడు స్ట్రైన్ అనేది ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుద్ది సిగ్మా ఈ. ఓకేనా. ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. స్ట్రెస్ బై స్ట్రైన్ రేషియో అంటే యంగ్ మోడ్యులస్, స్ట్రెస్ బై చూడండి స్ట్రెస్ స్ట్రైన్. ఓకేనా. స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా. అర్థమైంది కదా. మనకి ఏం కావాలి ఇప్పుడు, స్ట్రైన్ అనేది కావాలి. స్ట్రైన్ కావాలంటే ఏం చేస్తాం, స్ట్రైన్ ఇది ఇక్కడేమో మల్టిప్లెక్షన్ డివైడ్ చేస్తుంది, ఇటేపుకి వెళ్తే మల్టిప్లెక్షన్ చేస్తుంది ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్. నీకు ఇక్కడ స్ట్రైన్ ఒకటే కావాలి కాబట్టి ఈ ఇక్కడ మల్టిప్లెక్షన్ చేస్తుంది, ఇటేపుకి వస్తే ఏం అవుద్ది, డివైడ్ చేస్తుంది సిగ్మా బై ఈ. ఎక్కడ ఈల్డింగ్ దగ్గర కాబట్టి సిగ్మా వైటీ బై ఈ. ఓకేనా. ఇక్కడ స్ట్రైన్ అనేది ఎక్కడ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్లో స్ట్రైన్కి అనేది ఈక్వల్ అవుద్దని చెప్పాడు కదా. ఓకే, దాని ప్రకారం ఈక్వల్ చేసుకున్నమాట. కన్సిడర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది కన్సిడర్ చేసుకోవడం వల్ల ఏమవుద్ది, ఇక్కడ ఎఫ్ఎస్ అనేది యాడ్ అవుద్ది అంతే, రిమైనింగ్ అంతా సేమ్. ఓకేనా. ఇక్కడ 1/m అనేది ఏంటంటే పాయిజన్స్ రేషియో. ఇక్కడ సిగ్మా 1 సిగ్మా 2 ఏంటి, మ్యాక్సిమం మినిమం ప్రిన్సిపల్ స్ట్రెసెస్, మ్యాక్సిమం అండ్ మినిమం ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అన్నమాట. ఓకేనా. అర్థమైందా. చూడండి మ్యాక్సిమం స్ట్రైన్ థియరీ ఏం చెప్తుందంటే ఇది, అకార్డింగ్ టు దిస్ థియరీ ఫెయిల్యూర్ అక్కర్ వెన్ ది స్ట్రైన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ బయాక్సిల్ స్ట్రెస్ సిస్టమ్ ఈక్వల్ టు ది, అంటే బయాక్సిల్ స్ట్రెస్ సిస్టంలో యూనిట్ వాల్యూమ్ అనేది స్ట్రైన్ ఎనర్జీ అట్ ఈల్డ్ పాయింట్ పర్ యూనిట్ వాల్యూమ్. బయాక్సిల్లో యూనిట్ వాల్యూమ్ అనేది నార్మల్ దాంట్లో యూనిట్ వాల్యూమ్ ఇన్ సింపుల్ టెన్షన్ టెస్ట్కి ఈక్వల్ అనేసి చెప్పాడనమాట. దాని ఫార్ములా ఏంటంటే సిగ్మా వైటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ మైనస్ 2 సిగ్మా 1 మైనస్ 2. ఇక్కడ 1/m అనేది పాయిజన్స్ రేషియో. 1/m ఏంటి, పాయిజన్ రేషియో. ఓకేనా. కన్సిడరింగ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది కన్సిడర్ చేస్తే ఏమవుద్ది, సిగ్మా వైటీ బై ఎఫ్ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సేమ్ ఈ సైడ్ ఉన్నది చేసేసుకుంటాం అన్నమాట. రాసుకోండి. ద రిజల్ట్ ఆఫ్ దిస్ థియరీ ఈజ్ నియర్లీ సేమ్ యాజ్ ది ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్ ఆఫ్ ది డక్టైల్ మెటీరియల్స్. ఇది ఏంటంటే సేమ్ థియరీ మాట, డక్టైల్ మెటీరియల్స్ కూడా. ఓకేనా. మనకి తర్వాత ఏంటంటే మ్యాక్సిమం డిస్టోరెంట్ ఎనర్జీ థియరీ. ఓకేనా. దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం డిస్టోరెంట్ ఎనర్జీ స్టేట్ దట్ ఫెయిల్యూర్ అక్కర్ వెన్ ది డిస్టోరెంట్ స్ట్రైన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ బయాక్సిల్. ఓకేనా. స్ట్రెస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టోర్షన్ ఎనర్జీ పర్ వాల్యూమ్ అట్ ఈల్డ్ పాయింట్ టెన్షన్ టెస్ట్.
ఏం చెప్పిందంటే స్ట్రైన్ ఎనర్జీ అనేది ఈల్డ్ పాయింట్ టెస్ట్కి ఈక్వల్ అని చెప్పారు. ఇందాక దానికి దీనికి ఏం ఉండదు. దీంట్లో పాయిజన్ రేషియో అనేది కన్సిడర్ చేసుకుంటాం, దీంట్లో పాయిజన్ రేషియో అనేది కన్సిడర్ చేసుకోం. ఓకేనా, సేమ్ ఎఫ్ఎస్ కన్సిడర్ చేసుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇది. ఓకేనా, మీకు 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అర్థమైనాయి కదా. అసలు థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎందుకు చేస్తామంటే మనం ఉన్న కాంపోనెంట్ని కరెక్ట్గా డిజైన్ చేయడం కోసం, దానికి ఎంత డయామీటర్ ఇస్తే కరెక్ట్గా వర్కౌట్ అవుద్ది, ఫెయిల్యూర్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తుంది, అసలు దాన్ని బట్టి మాత్రం మనం డిజైన్ చేసుకోవడం కోసం థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి మనం చదువుకుంటామట. మనం ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మీద ఒక సమ్ అనేది చేద్దాం. ఓకేనా, మీకు ఈ సమ్ చేస్తే క్లారిటీగా అర్థమవుద్ది. ఓకేనా, బోల్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యాన్ యాక్సిల్ ఫోర్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్. ఎంత యాక్సిల్ ఫోర్స్ ఎంత? 10 కిలోన్యూటన్స్. యాక్సిల్ ఫోర్స్ P ఈక్వల్ టు 10 కిలోన్యూటన్స్. 10 కిలోన్యూటన్స్ని ఎలా రాసుకున్నాం? 10 × 10³ న్యూటన్స్ కింద రాసుకున్నాం. ఓకేనా, తర్వాత విత్ ట్రాన్స్వర్స్ స్టియర్ ఫోర్స్ ఇచ్చాడు. స్టియర్ ఫోర్స్ ఇచ్చాడు, మనకి యాక్సిల్ ఫోర్స్ ఇచ్చాడు, అలాగే షియర్ ఫోర్స్ కూడా ఇచ్చాడు. స్టియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని PS కాను, దీన్ని P టెన్సైల్ కదా. ఇది ఎంత ఇచ్చాడు? 5 × 10³ న్యూటన్స్. అంటే 5 కిలోన్యూటన్స్ ఇచ్చాడు కదా, నేను డైరెక్ట్గా న్యూటన్స్ కింద రాసుకున్నాను. చూడండి. ఓకేనా, ద పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ ఇచ్చాడు. చూడండి, ద పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్. పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ సిగ్మా T ఎంత? 100 Nm². ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? బోల్ట్ మెటీరియల్ డిటర్మిన్ పాయిజన్స్ రేషియో ఇచ్చాడు. ఓకేనా, 1/m = 0.3. ఇది పాయిజన్స్ రేషియో. ఓకేనా, మనకి గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చాడు? ఏ బోల్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యాన్ యాక్సిల్ ఫోర్స్ ఆఫ్ 10 కిలోన్యూటన్స్ విత్ ఏ ట్రాన్స్వర్స్ స్టియర్ స్ట్రెస్ 5 కిలోన్యూటన్స్. ద పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ ఈజ్ 100 Nm². ది పాయిజన్స్ రేషియో ఇచ్చాడు. ద బోల్ట్ మెటీరియల్ డిటర్మైన్ ది డయామీటర్. మనం ఏం చేయాలి? డయామీటర్ యొక్క బోల్ట్ యొక్క డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, దీని ద్వారా మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, మ్యాక్సిమం స్టియర్ స్ట్రెస్ థియరీ, మనకి 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కూడా ఇచ్చేసాడు. దీని ప్రకారం ఒక్కొక్క థియరీ ఆఫ్ ఫెయిల్యూర్లో థీరం ప్రకారం ఏమొస్తుందో మనం డయామీటర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి ఎన్ని డయామీటర్స్ వస్తాయి? 5 డయామీటర్స్ అనేవి వస్తాయి. ఓకేనా, మనకి ఇది గివెన్ డేటా అర్థమైంది కదా. గివెన్ డేటా ప్రకారం ఇప్పుడు ఏంటంటే చూడండి, మనకి లోడ్ ఇచ్చాడు, అలాగే డయామీటర్ ఫైండ్ అవుట్ అన్నీ ఇచ్చాడు కదా. మనకి ఇచ్చిన లోడింగ్స్ బట్టి స్ట్రెస్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. లోడ్స్ ఇచ్చాడు కదా. ఓకేనా, స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, యాక్సిల్ టెన్సైల్ స్ట్రెస్ ఆన్ బోల్ట్ అన్నమాట. మనం ఎంత బోల్ట్ కదా చేస్తున్నాం, యాక్సిల్ టెన్సైల్ టెస్ట్ ఆన్ బోల్ట్. ఇక్కడ ఎంత స్ట్రెస్ అంటే ఏంటి? మనకి P/A కదా. P అంటే లోడు, A అంటే ఏరియా. P ఎంత? అక్కడ లోడ్ ఎంత ఇచ్చాడు మనకి? 10 × 10³ న్యూటన్స్. ఏరియా ఎంత? 5/4 d² కదా. దీన్ని సాల్వ్ చేయాలి క్యాల్సిలో. చూడండి, 10 × 10³ × 4 డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది? 1273.39/d². అర్థమైంది కదా. ఈ 4 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, పైకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కదా. 10 × 10³ / 4 × 5 మాట. సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. దీని యూనిట్స్ ఏంటి? Nm². మీరు ఎప్పుడు సమ్ చేసినా సరే యూనిట్స్ అనేవి కంపల్సరీగా రాసుకోవాలి. తర్వాత ఇంకేంటి? ట్రాన్స్ఫర్. ఇంకో చూడండి, మనకి తర్వాత ఏంటి? స్టియర్ మాట. ట్రాన్స్వర్స్ షియర్ స్ట్రెస్. ఓకేనా, స్టియర్ స్ట్రెస్ ఎంత వచ్చింది? స్టియర్ స్ట్రెస్ అంటే ఏంటి? స్టియర్ లోడ్ బై ఏరియా. స్టియర్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు? మనకు ఆల్రెడీ సమ్లో ఇచ్చాడు, 5 × 10³. ఓకేనా, 5 × 10³ న్యూటన్స్ బై ఏరియా ఎంత? 5/4 d². సేమ్ ఇది కూడా క్యాల్కులేట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 66.19/d². ఓకేనా, Nm². ఇది కూడా స్ట్రెస్ కదా.
ఆల్రెడీ మనం ఏంటి ఈ ఫైండ్ అవుట్ చేసేస్తాం స్ట్రెసెస్ అనేవి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అకార్డింగ్ టు ది మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ మాట ఫస్ట్. ఓకేనా, రాస్తున్నాను చూడండి. అకార్డింగ్ టు మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ ఏంటి? ఒకటే ఇచ్చాడు కాబట్టి మనకి లోడు సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ బై యాక్సిల్ లోడ్ బై 2 ప్లస్ హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ సిగ్మా ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది మనం ముందు చెప్పుకున్నాం కదా, చూడండి. ఇక్కడ నుంచి వచ్చింది. ఓకేనా, సిగ్మా మ్యాక్స్ కాబట్టి మ్యాక్సిమం అనేది తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ స్ట్రెసెస్ గురించి రాసుకున్నప్పుడు. ఓకేనా, దీని ప్రకారం సిగ్మా ఏ ఎంత వచ్చింది? ఇది సిగ్మా ఏ. సిగ్మా ఏ ఎంత వచ్చింది? 1272.39 బై డి స్క్వేర్ కదా, 2d స్క్వేర్. ఓకేనా, ప్లస్ ఇక్కడ 2 ఉంది కదా, ప్లస్ హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ 1232.39 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ టౌ అంటే ఎంత? టౌ అంటే ఎంత ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, స్ట్రియర్ది 6366.19 బై డి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా, దీన్ని మొత్తం మీరు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే, మీరు క్యాల్కులేట్ చేయండి. మీరు సమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రొసీజరే చూస్తాడమ్మా. అంటే నేను లెంత్ పెరిగిపోతుందని డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు క్యాల్కులేట్ చేస్తే ఇది మొత్తం సాల్వ్ చేస్తే 5369.39 డి స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా, న్యూటన్స్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి మనకి దీని ప్రకారం ఏంటి? సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు ఈ థీరం ప్రకారం యాక్సిల్ స్ట్రెసెస్కి అనేది పర్మిసిబుల్ స్ట్రెస్కి అనేది ఈక్వల్ అన్నాడు కదా. మనం ఇక్కడికి ఇది వచ్చిన ఈ స్ట్రెసెస్ని 100కి ఈక్వల్ చేస్తామన్నమాట. వాడు సమ్లో ఇచ్చాడు కదా, ఆల్రెడీ మనం థీరం చెప్పుకున్నాం కదా. ప్రిన్సిపల్ స్ట్రెస్లో మ్యాక్సిమం స్ట్రెస్ అనేది పర్మిసిబుల్ స్ట్రెస్కి ఈక్వల్ అని, అంటే వాడు ఇచ్చిన స్ట్రెస్కి ఈక్వల్ చేస్తాం 100. ఓకేనా, అప్పుడు ఏమైంది? 15369.35 ఇంటూ 100 డి స్క్వేర్. ఓకేనా, 15369.35. ఈ డి స్క్వేర్ అనేది ఇక్కడ ఉంటుంది, 100 అనేది కిందకి వచ్చేస్తుంది. స్క్వేర్ అనేది ఇటేపు వస్తే రూట్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు డి. ఇది కాల్కులేట్ చేద్దాం చూడండి. 15369.35 డివైడెడ్ బై 100 రూట్. ఓకేనా, చేస్తే ఎంత వచ్చింది మనకు? డి ఈజ్ ఈక్వల్ టు 1239 ఎంఎం అనేది వచ్చింది. ఓకేనా, మనకి ప్రతిసారి యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. ఇది దేని ప్రకారం వచ్చింది? డయామీటరు మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ ప్రకారం. దీంట్లో ఏం చేస్తాం? మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ ప్రకారం మ్యాక్సిమం స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ ఫార్ములా మీకు ముందు చెప్పాను కదా, దాని ప్రకారం చేసి మనం ఆల్రెడీ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. యాక్సిల్ స్ట్రెస్, ట్రాన్సిటివ్ స్ట్రెస్ అవనేవి ఇందులో వేసుకున్నాం స్ట్రియర్ స్ట్రెస్ని. ఓకేనా, ఇక్కడ టవ్ అంటే స్ట్రియర్ స్ట్రెస్, ఇదేమో యాక్సిల్ టెన్సైల్ స్ట్రెస్ అన్నమాట. ఓకేనా, ఈ రెండు వేసుకుని ఫైనల్లీ డి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి మనకు ఒక థియరీ ఆఫ్ ఫెయిల్యూర్ ప్రకారం ఒక డయామీటర్ అనేది వచ్చింది. తర్వాత ఏంటి? మ్యాక్సిమం స్ట్రియర్ స్ట్రెస్ థియరీ. నెక్స్ట్ ఏంటి? మ్యాక్సిమం స్ట్రియర్ స్ట్రెస్ థియరీ. దీంట్లో ఏంటి? టీ మ్యాక్స్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ సిగ్మా ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్. ఓకేనా, దీంట్లో టీ మ్యాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టౌ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ వేయాలి. వేస్తున్నాను చూడండి. హాఫ్ ఇంటూ సిగ్మా ఏ అంటే ఎంత మనకి?
1273.39 by d square whole square plus 4 into tau square. టౌ స్క్వేర్ అంటే ఆల్రెడీ టౌ అంటే ఇది ఉంది కదా, ఇది అనేది వేసుకోవాలన్నమాట. ఎంత 66.19 బై డి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఫైనల్లీ ఇది అనేది వచ్చింది. దీని ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది అంటే క్యాల్సిలో మీరు వేస్ట్ చేయండి 903.15 బై డి స్క్వేర్ వస్తుంది అన్నమాట. మీరు దీంట్లో కాలిక్యులేట్ చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు వచ్చినా వేరియేషన్ వచ్చినా పర్లేదు. మీరు ఏంటంటే ఎప్పుడు సమ్ చేసినా ప్రొసీజర్ మాత్రమే చూస్తారు. ఓకేనా, మీకు వచ్చిన ఆన్సర్స్ని బట్టి చేసేయచ్చు. మనకు ప్రాబ్లమేటిక్లో అదే మెయిన్ అన్నమాట. మనం చేసేది కరెక్టా రాంగా అనేది కాదు, ప్రొసీజర్ అనేది కరెక్టా రాంగ్ అనేది. దీంట్లో ఏంటి టీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టీ బై 2 కదా మనకి ఈ స్ట్రెస్ ప్రకారం. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే దీనికి ఈక్వల్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకి సిగ్మా టీ అనేది సమ్లో ఇచ్చేసారు కదా పర్మిసిబుల్ స్ట్రెస్ అనేది. దానిపై ఏం చేసుకుంటాం 100/2ని దీనికి ఈక్వల్ చేసుకుంటాం అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు 900.3.15 బై డి స్క్వేర్ అన్నమాట. ఓకేనా, 100/2 ఈజ్ ఈక్వల్ టు 3.15 బై డి స్క్వేర్. ఇప్పుడు ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. అప్పుడు ఏమవుద్ది 100 ఇంటూ డి స్క్వేర్ 100 డి స్క్వేర్, తర్వాత 900 ఇంటూ 2. ఓకేనా, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుద్ది 9000.15 ఇంటూ 2/100. ఈ స్క్వేర్ అనేది ఇటేపుకి వెళ్తే రూట్ అవుద్ది. ఇక్కడ డి అనేది ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, ఒకసారి అలా ఉంటుంది, కాల్సిలో చేద్దాం. 903.15 2 divided by 100 రూట్ ఎంత వచ్చింది 13.418 mm అనేది వచ్చింది. ఓకేనా, ఇది ఎలా వచ్చింది మ్యాక్సిమం స్ట్రెస్ థియరీ. ఓకేనా, చూసారు కదా. నెక్స్ట్ మనకి ఏమైంది, రెండు అయిపోయినాయి. ఇది ఎలా ఓకేనా. థర్డ్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్ థియరీ. థర్డ్ వన్ ఏంటి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్ థియరీ. ఓకేనా, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రైన్ థియరీ ఏంటి మనకి సిగ్మా T1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా A/A ప్లస్ హాఫ్ ఇంటూ సిగ్మా A ప్లస్ 4 టౌ స్క్వేర్. ఓకేనా, దీని ప్రకారం మనం ముందు సాల్వ్ చేసాం కదా, ఈ మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. ఈ సమ్లో చేసాం కదా మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ స్ట్రెంత్లో సేమ్ ఫార్ములా యూస్ చేస్తే ఎంత వచ్చింది 153.69 డి స్క్వేర్ ఉంది కదా, సేమ్ ఇదంతా దాంట్లో వాల్యూస్ వేసుకుని చేసిన సేమ్ అదే వస్తుంది 15369.35 బై డి స్క్వేర్ న్యూటన్స్ పర్ mm స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఏంటి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ కదా మనకు కావాల్సింది. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇది మ్యాక్సిమం వచ్చేసింది మనకు. ఇప్పుడు మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మ్యాక్సిమం అనేది అక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇందులో ఏంటంటే మినిమం అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుద్ది సిగ్మా బై ఏ ప్లస్ ఇక్కడ అనేది మైనస్ వస్తుంది హాఫ్ ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్ అన్నమాట. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. సిగ్మా ఏ అంటే ఎంత మనం ఆల్రెడీ ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా 1273 ఇది టౌ ప్లేస్లో ఇది వేసుకుంటాం. ఓకేనా, చూడండి వేస్తున్నాం సిగ్మా బై ఏ కదా 1273.39 బై డి స్క్వేర్. ఓకేనా, మైనస్ హాఫ్ ఇంటూ ఎంత వస్తుంది అంటే
732.39 by d square plus 4 into 6366.19 by d square హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది మొత్తం మీరు కాలిక్యులేటర్లో కాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే -2636.96 by d స్క్వేర్ అన్నమాట. ఓకేనా, న్యూటన్స్ పర్ mm స్క్వేర్. ఆల్రెడీ ఈ థియరీ ప్రకారం ఏంటి మనకి ఏం చెప్తుంది థియరీ, ప్రిన్సిపల్ దీంట్లో స్ట్రైన్కి ఈక్వల్ అని చెప్పుద్ది కదా. మనం ఇప్పుడు ఏంటి స్ట్రైన్ ఫైండ్ అవుట్ చేసి దీనికి ఈక్వల్ చేయాలన్నమాట. చూడండి, సిగ్మా T1 by E మైనస్ సిగ్మా T2 by ME ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T by E. మొత్తం ఈ థియరీ చెప్పేది ఏంటంటే ఇది సిగ్మా T1 అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అది వేసుకోవాలన్నమాట. సిగ్మా T1 ఏంటి, ఇదిగో ఇది. సిగ్మా T2 అంటే ఇది. ఓకేనా, రెండు ఈక్వేషన్లు వేసుకోవాలి. మనకి M అంటే పాయిజన్స్ రేషియో కూడా ఇచ్చాడు కదా, అది నేను ఈక్వేషన్లో వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే మొత్తం రెండిట్లోంచి ఈ కామన్ చేసేసి, ఓకేనా, 1/E అనేది కామన్ చేసేస్తే ఏమవుద్ది, సిగ్మా T1 మైనస్ సిగ్మా T2 by M. ఓకేనా, ఇక్కడ ఏమైంది, సిగ్మా పర్మిసిబుల్ మాట ఈల్డ్ పాయింట్ దగ్గర బై ఈ ఇక్కడ ఈ కొట్టు పోతే సిగ్మా T1 మైనస్ సిగ్మా T2 by M ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పర్మిసిబుల్ స్ట్రెస్ మాట ఇది ఈల్డ్ దగ్గర. ఓకేనా, ఇందులో నేను ఆన్సర్స్ అనేది సబ్మిట్ చేస్తున్నాను చూడండి. వేస్తే ఏమవుద్దంటే 15,369.35 by d స్క్వేర్ మైనస్ మనకు అది ఎంత వచ్చింది, సిగ్మా 2 అనేది 2636.96 by d స్క్వేర్ ఇంటూ 0.3. ఓకేనా, ఈక్వల్ టు మనకి పర్మిసిబుల్ స్ట్రెస్ అనేది ఈక్వల్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుద్ది, రెండిట్లకి d స్క్వేరే కాబట్టి d స్క్వేర్ 1536.935 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2636.96 ఇంటూ 0.3 ఈక్వల్ టు 100. ఈ d స్క్వేర్ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, అక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుందన్నమాట. 369.35 ప్లస్ 2636.96 ఇంటూ 0.3 100 d స్క్వేర్. d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 15,369.35 ప్లస్ 2636.9 ఇంటూ 0.3 by 100. ఓకేనా, దీన్ని క్యాల్సిలో కాల్కులేట్ చేస్తే d ఈజ్ ఈక్వల్ టు 12.71 mm అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రెండు అయిపోయినాయి, మ్యాక్సిమం స్ట్రైన్ ఎనర్జీ థియరీ. ఓకేనా, ఇదేం చెప్పుద్ది చూడండి, స్ట్రైన్ ఎనర్జీ థియరీ సిగ్మా T హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా T2 హోల్ స్క్వేర్ మైనస్ 2 సిగ్మా T1 2 సిగ్మా T2 by M ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అదే పర్మిసిబుల్ స్ట్రెస్ ఏం వేసుకుంటున్నాం, పర్మిసిబుల్ స్ట్రెస్ హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా, అన్నీ సిగ్మా T స్క్వేర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇది వేస్ ఇక్కడ T1 T2 అనేవి వేసేసుకుని ఇంటూ 2 ఇంటూ M చేసుకుని చేయాలన్నమాట. మనకు పాయిజన్ రేషియో కూడా ఇచ్చేసాడు కదా సమ్లో, వేస్తున్నాం చూడండి. T1 ఎంత వచ్చింది మనకి 1536.9.35 by d స్క్వేర్. 2 అనేది ఎంత వచ్చింది
ప్లస్ కదా ఇక్కడ మైనస్ 2636.9 బై హోల్ స్క్వేర్ డి స్క్వేర్ అన్నమాట. తర్వాత ఎంత వచ్చింది మైనస్ 2 ఇంటూ సిగ్మా T1 అంటే 1536.935 2 ఇంటూ 26.369 బై డి స్క్వేర్ ఎం ఎంత 0. ఎంత వచ్చింది మనం ఎమ్ 0.25. ఓకేనా, వేసుకుని కాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇది మొత్తం మీరు కాలిక్యులేట్ చేసుకోండి, ఎందుకంటే లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే వస్తుందో ఆన్సర్ అనేది వేసేస్తున్నాను. మొత్తం సాల్వ్ చేస్తే D ఈజ్ ఈక్వల్ టు 12.78 mm అనేది వస్తుంది. సేమ్ యాజ్ డిస్టోర్షన్ ఎనర్జీ కూడా సేమ్ అలాగే చేయాలి. ఓకేనా, చేస్తే ఏంటంటే అక్కడ కూడా D అనేది వస్తుంది అన్నమాట. డిస్టోర్షన్ ఎనర్జీ గురించి చేద్దాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫార్ములా ఏంటి, దానికి దీనికి ఒకటే అనుకున్నాం కదా. ఇక్కడ 1 పాయిజన్ రేషియో ఉంటుంది బై అక్కడైతే పాయిజన్ రేషియో ఉండదు, మిగిలినంతా సేమ్ టు సేమ్ కదా. సేమ్ ఇదే ఫార్ములా వేసుకుందాం, పాయిజన్స్ రేషియో వేసుకోకుండా సమ్ అనేది కాలిక్యులేట్ చేసేద్దాం. ఓకేనా, చూడండి నెక్స్ట్ ఏంటంటే డిస్టోర్షన్ ఎనర్జీ ప్రిన్సిపల్ అన్నమాట, మ్యాక్సిమం డిస్టోర్షన్ ఎనర్జీ థియరీ ప్రకారం. దీంట్లో అంటే అది ఇది సేమ్ పాయిజన్ రేషియో ఒకటే మారుద్ది అనుకున్నాం కదా. సేమ్ దాని ప్రకారం ఫార్ములా వేసుకుని సాల్వ్ చేస్తే సిగ్మా T1 T2 తెలుసు కదా మనకు, మ్యాక్సిమం మినిమం వేసుకుని ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ప్రకారం సాల్వ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. D4 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ D4 అనేది మల్టిప్లెక్షన్లో ఉంది, డివైడ్లో ఉంది, ఇది వెళ్తే మల్టిప్లెక్షన్ అవుద్ది కదా. సేమ్ అదే ప్రిన్సిపల్తో 2113755 ఇంటూ D4. ఓకేనా, ఇదేంటంటే 16,211,3755 డివైడెడ్ బై 1000, అదే 10,000. ఇదేంటంటే 4th రూట్ అవుద్ది అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు డి. క్యాల్సిలో ఫార్ములా వేస్ట్ చేస్తే ఎంత చూడండి 11.28 mm వచ్చింది. డి ఈజ్ ఈక్వల్ టు 11.28 mm వచ్చింది. మీకు ఇది ఉంది కదా D4 అనేది ఎలా చేసుకోవాలంటే చూడండి ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను. 62113755 డివైడెడ్ బై 10,000 వచ్చింది కదా. దీనికి డబల్ 2 సార్లు రూట్ అయింది, ఒకసారి రూట్ వేస్తే ఓకేనా, మళ్ళీ రూట్ ఓకేనా చేస్తే వచ్చింది. ఎందుకంటే 4 కదా, మామూలుగా రూట్ అంటే ఒక రూట్ ఉందంటే దానికి స్క్వేర్ ఉన్నట్టు కదా. అదే 4 ఉంది కాబట్టి 2 టైమ్స్ రూట్ వేసుకున్నాం. ఓకేనా, చూడండి ప్రతి దాంట్లోనే వచ్చింది. మనకు అన్నిటికన్నా మినిమం ఎక్కడ వచ్చింది, ఇక్కడ 11, ఇక్కడ 12.78, ఇక్కడేమో 12.71, తర్వాత ఇక్కడేమో 13, ఇక్కడేమో 12. ఏంటంటే 11.28 చిన్నది వచ్చింది కాబట్టి ఓకేనా. ఇక్కడ వచ్చిన అన్ని డీలు అన్నీ రాసుకోవాలన్నమాట, వరుసగా రాసేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఈ వీడియోతో మొత్తం ఫస్ట్ యూనిట్ సిలబస్ మొత్తం కవర్ అయిపోయింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నానమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ఐడిని కాంటాక్ట్ చేయండి. మీకు నోట్స్ కావాలనుకుంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది, కాంటాక్ట్ చేయండి. మిగిలిన 2 వీడియోలకు కూడా చూడకపోతే ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా.